12 ఏళ్లలో తొలిసారి 77% నమోదు. ద్వితీయ సంవత్సరంలో 81% మంది పాస్. వారిలో బాలురు 76%, బాలికలు 85% మంది. ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి లోకేష్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి, ఈ నెల 20 నుంచి రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దక్షిణాదికి ఎలాంటి నష్టము జరగదు, జనాభాతో సంబంధం లేకుండా లోక్సభ సీట్లు 50% పెంపు అన్ని రాష్ట్రాల్లోనూ వర్తింపు. కూటమి నేతలకు స్పష్టం చేసిన కేంద్ర మంత్రులు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ కళ్యాణ్, మాధవ్, పల్లా భేటీ. కేంద్ర మంత్రులకు ఫోన్, సందేహాల నివృత్తి. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు ఎలాంటి నష్టం జరగదని, జనాభా సంఖ్యతో సంబంధం లేకుండా అన్ని రాష్ట్రాలు 50% చొప్పున సీట్లు పెరుగుతాయని కేంద్ర మంత్రులు స్పష్టం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ బిల్లుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసంలో బుధవారం సాయంత్రం కూటమి పార్టీల నేతల సమావేశం జరిగిందన్నటువంటిది హైలైట్ చేశారు. చంద్రబాబుకి ఆ మాత్రం తెలియదా, లేకపోతే వీళ్ళ డిపార్ట్మెంట్కి తెలియదా, జస్ట్ అడిగాం అన్నటువంటి ఒక డ్రమటైజేషన్, అంత మించి ఏం లేదు. లేకపోతే మత్స్యకారులు ప్రాణాలు తీసినటువంటి రక్త చరిత్ర జగన్ రెడ్డిది. కనీస సౌకర్యాలు కల్పించకుండా జువ్వలదిన్న హార్బర్ని ప్రారంభించి వంచారు. మా ప్రాంతానికి రావద్దని మత్స్యకారులు చెప్పినా జువ్వలదిన్న వచ్చారు. దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ ధ్వజం. మత్స్యకారులు కడుపు కొట్టి వాళ్ళ ప్రాణాలు తీసిన రక్త చరిత్ర వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డిదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ధ్వజం ఎత్తారు. ఇప్పుడు రాజకీయ అలజడి సృష్టించి మత్స్యకారుల అభివృద్ధిని అడ్డుకుంటూ లాభం పొందాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికలకు ముందు అపసంపూర్తిగా ఉన్న జువ్వలదిన్న ఫిషింగ్ హార్బర్ రాజకీయ లబ్ధి కోసం జాతికి అంకితం చేసినట్టు ప్రకటించి మత్స్యకారులను వంచారని మండిపడ్డారు. నీటి సదుపాయం, విద్యుత్, గోదాములు ఇవేమీ లేకుండా పూర్తయిన షో చేశారని దుయ్యబట్టారు. రామాయపట్నం పోర్టు వంటి కీలక ప్రాజెక్టును కూడా కేవలం శిలాఫలకాలుగా పరిమితం చేశారని, కూటమి ప్రభుత్వం వాటిని పూర్తి చేయడానికి కృషి చేస్తోందని వెల్లడించారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఇక్కడ అసలు విశేషం ఏంటంటే, మత్స్యకారుల్ని చంపేయడం ఏంటి, రక్త చరిత్ర అన్నటువంటి పదం హెడ్డింగ్ పెట్టారు, స్టేట్మెంట్ ఇచ్చారు కదా. ఎవరిని చంపేశారు, ఎందుకు చంపేశారు, ఎప్పుడు చంపేశారు అంటే ప్రతి దానికి రాజకీయ విమర్శని వ్యక్తిగతంగా వ్యక్తిత్వ హననం అనేటటువంటి ఒక ఫార్ములా పాటిస్తుంది. తద్వారా ప్రజలకి ఒక వికృతమైనటువంటి ఫీలింగ్ని జగన్ మీద కల్పించేందుకు నిరంతరం నడుపుతున్నటువంటి ఒక కథలాగా నడుస్తుంది వాళ్ళ ప్రెస్ మీట్లు కానీ, రాసే వార్తలు కానీ. లేకపోతే పేదల కడుపు నిండితేనే నిజమైనటువంటి అభివృద్ధి, అందుకే అన్నార్తులకి అన్న క్యాంటీన్లు అందుబాటులోకి తెచ్చాం. ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో మరో 62 ఏర్పాటు చేసాం. పంచారామ క్షేత్రం అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు. పేదల కడుపు నిండితేనే నిజమైన అభివృద్ధి అని నేను నమ్ముతాను, అందుకే వారి ఆకలి తీర్చిన మా ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అందుబాటులో తెచ్చిందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారన్నటువంటి హైలైట్ చేసి, ఇక్కడ పేదవాడి కడుపు నిండాలంటే వాడు సంపాదించుకునేటట్టు ఉండాలి. అన్న క్యాంటీన్కి వచ్చి తినే పరిస్థితుల్లో ఇంకా పేదవాడు ఉన్నాడంటే అది పేదరికాన్ని నిర్మూలించినట్ట, పేదరికాన్ని పెంచి పోషించినట్ట. అన్నం పెట్టడంలో తప్పు లేదు, అది మంచి ఆలోచన. కాకపోతే వాళ్ళు ఎదిగారు అని చెప్పడం అమాయకత్వం. అన్న క్యాంటీన్ పెడితే ఎదిగినట్ట, ఎదగకపోవడం వల్ల అన్న క్యాంటీన్ పెట్టి అన్నం పెడుతున్నాం అన్నటువంటి అసలు వాస్తవం మర్చిపోతే ఎట్లా, లాజిక్ మర్చిపోతే ఎట్లాగా. లేకపోతే సాయం చేద్దామని వెళ్తే ప్రాణాలు పోయాయి. మంటలార్పేందుకు వెళ్ళిన ఇరుగు పొరుగు, ఇంట్లో ఒక్కసారిగా పెళ్ళుడు 4 దుర్మరణం, 25 మంది గాయాలు. పక్కింట్లోంచి భారీగా పొగొస్తుండడం, ఇంటిలపాది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటికి రావడంతో చుట్టుపక్కల వాళ్ళు అప్రమత్తమయ్యారు. అగ్ని ప్రమాదం జరిగి ఉంటుందని భావించి ఆర్పేందుకు బకెట్లు, బిందెలతో నీళ్లు తీసుకుని ఇంట్లోకి వెళ్ళారు. అంతే ఒక్కసారిగా పేలుడు సంబంధించింది. ఇల్లు నేలమట్టం అయింది. సాయానికి వెళ్ళిన 4 మృత్యువాత పడ్డారు. ఈ హృదయ విదారక ఘటన శ్రీశైలం జిల్లా కదిరి మండలం కుమరవాండ్లపల్లిలో చోటు చేసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నల్లమలలో పులుల గణన అన్నటువంటిది, అభయారణ్యం కారిడార్లో కెమెరా ట్రాప్ల ఏర్పాటు, వినుకొండ మాచర్ల రేంజ్ పరిధిలో 108 ప్రాంతాల గుర్తింపు, నాగార్జున సాగర్, శ్రీశైలం టైగర్ పులుల అభయారణ్యం పరిధిలోకి బఫర్ కోర్ ప్రాంతాల్లో పులుల గణన పూర్తి చేసిన అటవీ శాఖ బుధవారం నుంచి కారిడార్లో పులుల సంచారం ఎలా ఉందన్న విషయం తెలుసుకునే ప్రక్రియ ప్రారంభించింది. శ్రీశైలం జీవ వైవిధ్య విభాగం సూచనల మేరకు పల్నాడు జిల్లాలో వినుకొండ మాచర్ల అటవీ రేంజ్ కార్యాలయ పరిధిలో 108 ప్రాంతాల్లో 216 కెమెరా ట్రాప్లు ఏర్పాటు చేస్తున్నారు. బొల్లాపల్లి